ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని రంగాలను నిర్వీర్యం చేసేలా ఉందని మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బడ్జెట్లో వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరించేందుకు కూటమి సర్కారు యత్నిస్తోందని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. ఈ వ్యవసాయ రంగానికి మీరేమైనా ప్రాధాన్యత ఇచ్చారని నేను అడుగుతాను. మీరు వ్యవసాయ రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలే. ఇరిగేషన్ రంగానికైతే నామమాత్రపు నిధులు కేటాయించారు. ఇవాళ 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని చెప్పినప్పుడు కనీసం 10% నిధులు కూడా మీరు కేటాయించలేకపోయారు. 10% నిధులు కేటాయించి ఉంటే ఇరిగేషన్ రంగానికి 32,000 కోట్ల రూపాయలు దక్కి ఉండేవి. ఆ రకంగా మన వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ప్రాజెక్టులకి కొంత మోక్షం వచ్చింది. ఒక హంద్రీనివాకు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారు తప్పితే ఇంకా ఎక్కడా దానికి ఏమాత్రం కూడా మీరు ఇరిగేషన్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయారు.